ఏపీ సచివాలయంలో ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు జల వనరులపై సమీక్షించనున్నారు. ఉదయం 11 గంటలకు సచివాలయం చేరుకోనున్న చంద్రబాబు సచివాలయంలో సమ్మర్ యాక్షన్ ప్లాన్ పై సమీక్షిస్తారు. ఈ సమీక్షకు గ్రామీణ నీటి సరఫరా, హెల్త్, పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నత స్థాయి అధికారులు హాజరవుతారు. మధ్యాహ్న భోజనం అనంతరం జల్ జీవన్ మిషన్ పై సమీక్షిస్తారు. ఇక మధ్యాహ్నం 3:45 పోలవరం బనకచెర్ల అనుసంధానంపై అధికారులతో సమావేశమవుతారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు. రాజేష్, ఈ రోజు మధ్యాహ్నం 11:30 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో వివిధ శాఖలతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ముఖ్యంగా ఎండాకాలం దగ్గర పడడంతో ఈ వేసవి కాలంలో ఎక్కడా కూడా రాష్ట్రంలో నీటి ఎద్దడి ఎదురవకూడదనేసి, ప్రజలకు ఎక్కడా నీటి ఎద్దడి ఎదురవకుండా ముందుగానే అధికారులు తగు చర్యలు తీసుకునేందుకు ముందుగా యాక్షన్ ప్లాన్ కు సంబంధించిన గ్రామీణ నీటి సరఫరా, హెల్త్, పంచాయతీరాజ్ శాఖ అధికారులు, మున్సిపల్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఈ సమీక్ష సమావేశం ముఖ్య ఉద్దేశం ప్రధానంగా ఈసారి వేసవి ఎండలు ఎక్కువగా ఉంటాయనేసి ముందస్తుగానే ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తే, అయితే ఈ తరుణంలో నీటి ఎద్దడి కూడా కొంత వర్షాలు ఎక్కువగా ఉన్నప్పటికీ నీటిని కాపాడుకోలేని పరిస్థితి. ఒక పక్క విజయవాడ వరదలో సమయంలో నీటి వృధా అవటం, అదేవిధంగా మిగతా ప్రాంతాల్లో కూడా వరదలు ఎక్కువగా రావడంతో నీరు సముద్ర పాలైంది కానీ కాపాడుకునే పరిస్థితి లేదైతే ఉన్న నీటిని మాత్రం ఖచ్చితంగా రాష్ట్రంలో ప్రజలందరికీ అందే విధంగా ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా చూసే విధంగా చర్యలు తీసుకునేందుకు ఈ రోజు 11:30 నుంచి 1:15 వరకు వివిధ శాఖల అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్షిస్తారు. ఆ తర్వాత 3:15 నుంచి సిఆర్డీఏ అధికారులకు అమరావతి రాజధానిలో పరిధిలో జరిగే అభివృద్ధి పనులు, అదేవిధంగా అభివృద్ధి పనులకు సంబంధించిన ఇప్పటికే టెండర్లు పిలిచిన టెండర్ల ప్రక్రియ ఎంతవరకు వచ్చింది, అదేవిధంగా అభివృద్ధి పనులు కొనసాగింపులో ఎక్కడా కూడా నాణ్యత లోపాలు ఉండకూడదనేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివిధ అంశాల మీద ఈ రోజు సిఆర్డీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. దాంతో పాటు జల్ జీవన్ మిషన్ కి సంబంధించి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, వాటి మీద కూడా సమీక్ష సమావేశంలో ఆయన అధికారులతో మాట్లాడుతారు. చివరిగా 3:45 పోలవరం ప్రాజెక్టు బనకంచెర్ల అనుసంధానంపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఈ పోలవరం ప్రాజెక్టు విజిట్ కూడా ఈ నెల 27వ తారీఖు పోలవరం ప్రాజెక్టు పరిశీలించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్ళనున్నాడు. దీంతో పాటు ముందుగా అసలు పోలవరం ప్రాజెక్టు పనులు, అభివృద్ధి పనులు ఎంతవరకు వచ్చినాయి, ముందుగా కొనసాగే డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనుల మీద, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు ముందుకు వెళ్లేందుకు మరికొంత నిధులు అవసరం, అవి ఎంతవరకు అవసరం అనే అంశాల మీద ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. దీపిక. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును మరోసారి సందర్శించబోతున్నారు. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత రాజధాని అమరావతి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ఇప్పటికీ రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం కేంద్రం సైతం ఇతోధికంగా సాయం చేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు పురోగతిపై జలవనరుల శాఖ ఉన్నత అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. ఈ నెల 27వ తేదీన ఉదయం 10 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్లో సీఎం చంద్రబాబు పోలవరం చేరుకుంటారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు ఆయన ప్రాజెక్టు సైట్కి చేరుకుంటారు. అనంతరం పోలవరం ప్రాజెక్టుని పరిశీలించి ప్రాజెక్టు కార్యాలయంలో ఉన్నత అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. ఇక మధ్యాహ్నం 3 గంటలకు ఆయన పోలవరం ప్రాజెక్టు సైట్ని ఫీల్డ్ విజిట్ చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 3:15 విజయవాడకు తిరుగు ప్రయాణం కానున్నారు చంద్రబాబు. గురువారం సాయంత్రం ఏ కన్వెన్షన్ సెంటర్లో ముస్లింలకు ప్రభుత్వం తరపున ఇఫ్తార్ విందు ఇస్తారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. ఆ తర్వాత ఉండవల్లిలోని తన నివాసానికి సీఎం చేరుకుంటారు.